ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు. బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరల ఈ యొక్క ప్రభు దినమందు మనందరం కలిసి ప్రభుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ప్రియులారా, ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి దేవుని ప్రజలైన వారందరినీ ప్రభు దీవించును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాల కారణభూతుడా మా యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నాం యేసయ్య, ఆరాధిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, ఫేస్బుక్ లైవ్లో నాయనా నీ నామాన్ని స్తుతించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. పాటల్లో ఉండండి, ఉత్తర ప్రచిత్రాల్లో ఉండండి, ఆరాధనలో ఉండండి, వాక్య సందేశంలో మీరు నడిపించండి. నైనా చివరి ప్రార్థన వరకు నీ సన్నిధిని మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ కృపతో నింపి నడిపించండి, ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను ప్రభువా. ఈ కార్యాలు మా జీవితంలో సమృద్ధిగా జరుగును గాక. ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రజలందరి జీవితాల్లో నీ బలమైన కార్యాలు జరుగును గాక. నీకు వందనాలు. కృపతో నింపి నడిపించండి. సమస్తం నైనా నీ స్వాధీనంలో ఉండును గాక. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. కృపతో నింపి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, పాటలు పాడుకుందాం. మనందరికి చిన్న పాట, స్తోత్ర బలి అర్పించదము, మంచి యేసు మేలు చేశాను. పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపడతాం. చప్పట్లు కొడుతూ అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగాడేదన్. చేసెను మేలులెన్నో, పాడి పాడి పొగాడేదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. ఆమేన్. గ్లోరీ. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడదాం. మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, మన దేవుడు ఆరాధనకి యోగ్యుడు. నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుకా వేర్పరచి సేవ చేయ కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుకా వేర్పరచి సేవ చేయ కృపనిచ్చితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. ఆమేన్. స్వరముతో మొరపెట్టి సిలువ
రక్తమును కార్చితివే, గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తమును కార్చితివే, రక్త కోటలో దాచుకొని శత్రువు రాకుండా కాచితివే, రక్త కోటలో దాచుకొని శత్రువు రాకుండా దాచితివే. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. శరపులు దూతాలి పరిశుద్ధుడు పరిశుద్ధుడని, శరపులు దూతాలి పరిశుద్ధుడు పరిశుద్ధుడని, దొరమెత్తి పరమందు పాటలు పాడడి పావనుడా, స్వరమెత్తి పరమందు పాటలు పాడడి పావనుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఊహలకందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము, ఉన్నతుడా సర్వోన్నతుడా ఉంటివిగా నిరంతరము, ఉన్నతుడా సర్వోన్నతుడా. ఆమేన్. కలిసి పాడదాం, కలిపి పాడదాం, ప్రభు నామాన్ని కనపరుస్తూ పాడదాం. ఆమేన్. రెండోసారి నాతో పాడడానికి ప్రయత్నం చేయండి. గ్లోరీ. శిరము ధవలముగా పాదములు ప్రకాశముగా, నీ శిరము ధవలముగా పాదములు ప్రకాశముగా, నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా, నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీ ఇచ్చావయ్యా, కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేసావు, నీకు స్తోత్రం. ఆమేన్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. విశ్వాసంతో పాడదాం. మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీ ఇచ్చావయ్యా, మంచి ఇల్లును ఇచ్చావయ్యా, వసతులన్నీ ఇచ్చావయ్యా, కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేసితివే, కష్టించి పని చేయ కృప చూపి అప్పు లేకుండా చేసితివే. తండ్రి స్తోత్రం, ఆమేన్. దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను, స్తోత్ర బలి అర్పించేదము, మంచి యేసు మేలు చేసెను. ఆమేన్. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడ దేవుడు యేసయ్య అక్కడే.
వేడుచుంటూ భక్తుల మొరను వింటూ దిక్కు లేని పిల్లలందరికీ దేవుడు ఆయనే. ఆమేన్. కలిసి పాడదాం. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మోరను విని, వేడుచుండు భక్తుల మోరను వినే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించేదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించేదను, ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు ఎక్కడెక్కడైతే కూడుకుంటారో వారి మధ్యలో ఉంటానని మనకి వాగ్దానం చేసిన మన దేవునికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడదాం. గ్లోరీ. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించేదాము, కరములు తట్టి నిత్యం స్తుతించేదాము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించేదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించేదము, ఆయనే నా సంగీతము. గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. అల్ఫయు ఒమేగయు ఆయనే. అన్ని కాలాల్లో ఉండే దేవుడు, సర్వాధికారి యొక్క దేవుడు ఆయన, సర్వేశ్వరుడు, సజీవుడు. ఆయన ఆరాధిద్దాం. అల్ఫయును ఒమేగయును అన్ని కలంబులనున్నవడా, అల్ఫయును ఒమేగయును అన్ని కలంబులనున్నవడా. సర్వాధికారుండా, సర్వేశా సజీవుండా, సర్వాధికారుండా, సర్వేశా సజీవుండా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊహలకందని లోకములో ఉన్నత సింహాసనమందు కుంటివిగా నిరంతరము, ఉన్నతుడా సర్వోన్న. ఏమైనా అందరూ కలిసి కుంటివిగా నిరంతరము, సర్వోన్నతుడా. ఊహలకందని లోకములో ఉన్నత సింహాసనమందు కుంటివిగా నిరంతరము, ఉన్నతుడా సర్వోన్నతుడా. కుంటివిగా నిరంతరము, ఉన్నతుడా సర్వోన్నతుడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. చివరిగా మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరిచి దేవుని వాక్యంలో దేవుని యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలకు వెళ్ళిపోదాం.
సదాకాలము నిన్నే నేను ఆరాధించేదన్ యేసయ్యా. సదాకాలము నిన్నే నేను ఆరాధించేదన్ యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నిన్నే నేను ఆరాధించేదన్ యేసయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. జీసస్. పడియున్నా నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా. పాపాల ఊపిలో పడియున్నా నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నిలిచావయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నిన్నే నేను ఆరాధించేదన్ యేసయ్యా. ఆమేన్. థాంక్యూ లార్డ్. Glory to the name of Jesus. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నిన్నే నేను ఆరాధించేదను యేసయ్యా. సదాకాలము నిన్నే నేను ఆరాధించేదను యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి వందనాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. పాటల్లో ఉన్నారు, ఉత్తర ప్రచుత్రాలను నడిపించమని, మహిమ పొందమని, గంత పొందమని యేసయ్య అయితే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులరా,
ఉత్తరప్రచిత్రాలుగా కీర్తన గ్రంథము 145వ కీర్తన 145వ కీర్తన ఉత్తరప్రచిత్రాలుగా చదువుకుందాం. సహోదరులు సాల్మన్ రాజు గారు చదువుతారు, తర్వాత సహోదరులు చుక్కుబాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఈ దినముకే ఏర్పాటు చేయబడిన కీర్తన 145వ కీర్తన మార్చి చదువుకుందాం. రాజ్యమైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేతురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించెదను. నీ మహాదయాలుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయ దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడ యేసయ్య, వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మే నెల 24వ తారీఖున 2020 సంవత్సరంలో ప్రభువా, ఈ విధంగా లైవ్లో మీ సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి వాతావరణం దయచేసినందుకు వందనాలు. ఈ దినంలో జరగబోయే కార్యక్రమం అంతట్లో తోడుగు నడిపించండి ప్రభువా. ఆయన పాడబడిన పాటలో తోడుగు నడిపించారు, చదవబడిన ఉత్తరప్రచిత్రాలు తోడుగు నడిపించారు ప్రభువా. ఇంకా జరగనైన ప్రభువా, ఆయన స్తుతి ఆరాధనలో తోడుగు నడిపించండి. మీ సన్నిధి ప్రతి ఒక్క బిడ్డ మీద తాకండి ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు నీ వాక్యాన్ని విరిచి మీరే వడ్డించమని అడుగుతున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమిత్రులను మీ దాసుని ఏడంతల ఆత్మతో అభిషేకించి అధిక బలముతో నింపి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, పవర్ని మీ స్వాధీనంలో ఉంచుకుని ఎటువంటి డిస్టర్బెన్స్ ఎవరి వల్ల లేకుండా సహాయం ఇచ్చేయండి, వందనాలు. ఇంకా ఏ బిడ్డలైతే ప్రభా లైవ్లోకి రావాల్సినదో వారందరూ ప్రభా తమ పని పాటలు ముగించుకొని వేగరముగా ప్రభా లైవ్లోకి పాలుపములు పొందడానికి సహాయం ఇచ్చేయండి. ఆది అంతము తోడుగు నడిపిస్తారని, మహిమ గంట ప్రభావాలు మీరే పొందుతారని ఈ చిన్న ప్రార్థన మీ పాసన చేర్చుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఉత్తరప్రచిత్రాలు మరియు ప్రార్థన చేసినటువంటి దేవుని బిడ్డల్ని ప్రభు దీవించును గాక. మనం త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్ళబోదాం. మన సంఘ కాపరి డాడీ పాస్టర్ పరమానందం గారు బెతెస్దా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు శక్తివంతమైనటువంటి సందేశము మరియు స్తుతి ఆరాధనలు నడిపించాల్సిందిగా డాడీని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృప చేత మరొకసారి ఈ దినాల్లో మీతో కలిసి ప్రభును స్తుతించడానికి, ఘనపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను.
మీ అందరికీ నా వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు తోడుగుండగా మనకి ఏ శోధన రాదు. యెహోవా మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ఆయన రెక్కల చాటున మనల్ని కాపాడుచున్నాడు కనుక ఆయనకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న స్తుతి ఆరాధన చేసుకొని త్వరక పాటల్లో ఉత్తర పవిత్రాలు ఉన్న దేవుడు ఉన్నాడు. అందరూ కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఎక్కడ వారెక్కడే కళ్ళు మూసుకొని 2 చేతుల పైకెత్తి, వీలుంటే మోకాళ్ళ మీదకి వచ్చి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా. అందరూ స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. చింతలు తీర్చువాడా మా స్తుతులకు పాత్రుడా. చింతలు తీర్చువాడా మా స్తుతులకు పాత్రుడా. నా బలము నీవేనయ్యా, నా గానము నీవేనయ్యా. యేసయ్యా నా బలము నీవేనయ్యా, నా గానము నీవేనయ్యా. వందనం 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 వందనం. అందరూ కళ్ళు మూసుకుందాం. వందనం వందనం. ఆరాధనా 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 ఆరాధనా. అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నోరిప్పితే వారు నోరిప్పి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకైతే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవునికి ఆరాధన చేస్తుండగా నీ గృహంలోనికి యేసే దిగి వస్తున్నాడు. ఇప్పుడే ఆరాధన చేస్తుండగా దేవుని మహిమ మన గృహాల్లోకి దిగి వస్తుంది. ఆరాధన చేస్తుండగా దేవుని సన్నిధి, బలమైన సన్నిధి అందరి మీదకి దిగి వస్తుంది. ఉదయకాల సన్నిధి. గొప్ప దేవానికి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. కల్వారి సిలువలోనా నీ రక్తమంతా కార్చితివే. కల్వారి సిలువలోనా నీ రక్తమంతా కార్చితివే. అబ్రాహాము ఆశీర్వాదము నీ దాసునికి కలిగేనయ్యా. అబ్రాహాము ఆశీర్వాదము నీ దాసునికి కలిగేనయ్యా. వందనం 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 వందనం. చేతులు పైకి. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అలా స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్తాం దేవునికి. పరలోకము నుండి దిగి వచ్చెను యేసు, సిలువ మరణముంది మార్గము తెరచెను. యేసనా రక్షణ, యేసనా నిరీక్షణ, యేసనా రక్షణ, యేసనా నిరీక్షణ. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ యేసయ్యా 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 యేసయ్యా. యేసనా సర్వము, యేసనా సమస్తము, యేసనా సర్వము, యేసనా సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా. కళ్ళు మూసుకుందాం, చేతుల పైకెత్తి అందరూ యేసయ్యా 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 యేసయ్యా. మై లార్డ్, మై గాడ్, Jesus, we worship you, Lord. We give you all the glory and honor in the name of Jesus. Thank you, Lord. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, యేసయ్యా మీకు స్తోత్రం. కనికరము కలవాడా, చెయ్యి విడువనివాడా, యేసయ్యా మీకు స్తోత్రాలు. వేటకాని ఊర్లోంచి విడిపించిన వాడా, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించిన వాడా, యేసయ్యా మీకు స్తోత్రాలు. అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. స్తోత్రం చెప్తాం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అందరూ చేతుల పైకి. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా.
ఆహామే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అందరూ ఆరాధన. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా అల్లేలుయా, ఆహాహా అల్లేలుయా, ఆహాహా అల్లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహామే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అనే దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ ఘనమైన నామాన్ని స్తుతించి ఆరాధన చేస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకు వందనాలు. ప్రతి ఇంటిలోనికి మీరు దిగి వచ్చినందుకు వందనాలు. మీ ప్రసన్నత, మీ సన్నిధి, మీ వెలుగు ప్రతి గృహంలోనికి ఇప్పుడే దిగి వచ్చునుగా కేస్తున్నాము. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇదిగో మీ వాక్యాన్ని మీ చేతులు కనిపిస్తున్నాను. ఎంతమంది అయితే వింటున్నారో ప్రభువా, మిమ్మల్ని ప్రేమించిన వారు, మీ వాక్యాన్ని ప్రేమించిన వారు ప్రభువా, వింటున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ వాక్యాన్ని నన్ను మీ చేతులకు కనిపిస్తున్నాను తండ్రి. మీ వాక్యాన్ని గొప్ప చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు చేస్తున్నాను. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ మధురమైన స్వరము మాకు వినబడ చేయండి. మీ కనికరం మా మీద కుమ్మరించండి. అందరికీ వినబుద్ధి పుట్టించండి. ప్రతి హృదయంలో మీ వాక్యం నూరంతలుగా యేసు నామములో ఫలించునుగాక. సమస్త ఆటంకాలన్నీ యేసు నామములో ఎత్తివేయబడునుగాక. అపవాది కిరణ్ లయపరచబడునుగాక. యేసు నామములో మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే మహిమ పొందండి, సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుకొని మీ నామాన్ని హెచ్చించుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములోనే మా ప్రార్థన, విజ్ఞాపన, స్తుతులతో సమర్పించుకొని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 7వ మాట చదువుకుందాం. 2వ సమూయేలు అందరూ కూడా శ్రద్ధగా మీ బైబిల్స్ తిరగవేయండి. 2వ సమూయేలు 9:7 చూద్దాం, చదువుకుందాం. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అనాథ అయినటువంటి మెఫీబోషెతు దేవుడు లేక దావీదు రాజు ఇంటికి రప్పించి పిలిచి ఆయనకిస్తున్న గొప్ప వాగ్దానాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపం చేసుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, అందుకు దావీదు నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అని యోనాతాను నిమిత్తము నిజంగా నీకు ఉపకారం చూపి నీ పితరుడ సౌలు భూమంతా నీకు మరలా ఇప్పిస్తాను, నువ్వు సదాకాలం నా బల్ల యొద్దనే ఉంటావు. ఇవాళ 3 విషయాలు మనకి మీకు జ్ఞాపం చేస్తున్నాను నేను. భయపడవద్దు, నీకు నిజముగా ఉపకారం చూపిస్తాను నేను, నువ్వు కోల్పోయిందంతా మరలా నేను నీకు ఇప్పిస్తాను నేను. ఆమేన్. భయపడవద్దు. ఇదేనా ప్రియులారా, ప్రజలంతా భయంతో ఉన్నారు.
ఈవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, దేనికి భయపడవద్దు. మెఫీబోషెతు భయపడక, ఫియర్ నాట్. ఇవాళ లోకమంతా భయపడిపోతుంది. చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. పిల్లరా, మనుషులు భయకంపితులైపోతున్నారు దినాన్న. కానీ ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడవద్దు, భయపడవద్దు. ఎందుకంటే నేను దేవుడిగా ఉన్నాను, భయపడకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిజ్జానీయులకు భయపడి ఆ యొక్క గిజ్జాను గానుగు చాటున గోధుమలు తొలగొట్టుకుంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, గిజ్జాను భయపడకు, నీ శత్రువులు నీకేమి కూడా చేయలేరు. భయపడవద్దు. ఎందుకంటే పిల్లల దినాల్లో ఎవరికి అపాయం వస్తుందో తెలీదు, ఎవరికి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు, మరణాపాయం వస్తుందేమో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ దినాల్లో జీవిస్తున్నాం. మనం అలాంటి పరిస్థితుల్లో దేవుడి దినాన నీకు అభయం ఇస్తున్నాడు. భయపడవద్దు, భయపడవద్దు. న్యాయాధిపతుల గ్రంథం 6:23 చెప్తాడు ఆయన, దేవుడు గిజ్జోనుతో అభయం ఇస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6:23 అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవు, యు విల్ నెవర్ డై. భయపడకు, నీకు సమాధానము. అప్పటికి ఎంతో భయకంపితులైపోయినాడు గిజ్జోను. భయపడొద్దు, సమాధానంగా ఉండు, నీకు సమాధానము, నీవు చావవు. శత్రువులు చంపేస్తారేమో అనే భయంతో, రోగం చంపేస్తుందేమో, తెగులు చంపేస్తుందేమో అని ప్రజలంతా భయపడుతున్న సమయంలో ఈవేళ యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు, భయపడవద్దు, నీకు సమాధానం, నీవు చావవు. ఎందుకంటే మరణం యొక్క పాతాళిక తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. మరణం నుండి తప్పించుట ప్రభువుని యెహోవా వశము. నిన్ను చావనివ్వడో, నిన్ను కాపాడుతాడు. నిన్ను దీర్ఘాయుస్తో నీకు తృప్తిపరుస్తాడు దేవుడు. నువ్వు చావవు, భయపడకు, ధైర్యంగా ఉండి, భయపడవద్దు, భయపడవద్దు. నువ్వు ఏ రోగానికి, ఏ తెగులుకు భయపడుకుందువు. చూడండి, 91వ కీర్తనలో మనం చూస్తే చక్కని వాగ్దానాలు మనం చూస్తాం. 91వ కీర్తనలో పిల్లరా 3 నుండి మనం చదివితే, వేటకాని ఊర్లోంచి ఆయన విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. నాశనకరమైన తెగులు నీకు రాదు బిడ్డ. ఎందుకంటే ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆ రెక్కల కింద నీకు ఆశ్రయం ఉన్నది అని చెప్పంటాడు. పిల్లరా, రాత్రి వేళకు భయమునికైనాను, పగటి వేళ బాణమునికైనాను, చీకటిలో సంచరించు తెగులునికైనాను, మధ్యాహ్నం మంది పాడు చే రోగానికి నీవు భయపడుకుందువు. యు విల్ నెవర్ డై. యు షుడ్ నాట్ ఫియర్ నాట్. తెగులుకు నువ్వు భయపడకు. ఈనాడు ఎంత చిక్కు ఎక్కడ వచ్చిందంటే, ప్రజలు పిల్లరా దేవుడికి భయపడటం కానీ, దేవుడికి కాపాడతాడని నమ్మటం లేదు కానీ, రోగం వస్తుందేమో రోగాన్ని భయపడతారు ప్రజలు. ఇది నాన్న, నా దేవుడు సజీవుడు, పునరుద్ధానుడు, మృత్యుంజయుడు, నన్ను కాపాడాడు, కునికాడు, నిద్రపోడు అని పిల్లరా కాపాడే దేవుడి మీద ప్రజలు నమ్మకం లేదు కానీ, ఈ రోగము, ఈ తెగులు ప్రపంచంలో అంత భయంకరంగా ఉంది, ఇది ఏం చేస్తుందో అని తెగులుకు ప్రజలు మరి ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలు భయపడుతున్నారా? భయపడవద్దు. ఈ తెగులు నీకేమి చేయదు, భయపడవద్దు. నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాదు. బిడ్డ, వింటున్నావా? భయపడకు, భయపడొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. మెఫీబోషెతు, నువ్వు భయపడకు. ప్రభు చెప్తున్నాడు, చేసామంటున్నాడు. మరి ప్రభు ఈనాడు ఏం చెప్పాలనుకున్నాడు? భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. మార్కు సువార్త 5:36. మార్కు సువార్త 5:36లో అశాతాధిపతితో పిల్లరా ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఎందుకనగా ప్రభు మీద నమ్మిక ఉంచు. ఎందుకంటే పిల్లరా, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇవాళ నమ్మితే దేవుని మహిమను చూస్తావు బిడ్డ. నీవు ఇవాళ భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ప్రభుని యేసునందు నమ్మిక ఉంచమని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకనగా ఇదిగో యుగ సమాప్తి నీ తోడుగా ఉన్నాను, సదాకాలం నీ తోడుగా ఉన్నాను, నేను విడువను, ఎడబాయను అని చెప్పిన ప్రభుతో మాట్లాడుతున్నాడు. అప్పటికే ఆయనకి వార్త వచ్చింది. ఆ యొక్క ఈ యేసు ప్రభుతో ఉన్నాడు ఆ వ్యక్తి. వార్త న్యూస్ ఏంటంటే,
మీ అమ్మాయి చచ్చిపోయింది, ప్రభువునికి తీసుకెళ్ళడం వద్దులే అనే వార్త వచ్చేసరికి ఈయన చాలా ఈ వ్యక్తి ఆ అమ్మాయి తల్లి కుమార్తె తండ్రి ఎంతో అప్పుడు ముఖం పాలిపోయింది, ఉన్న సంతోషం అంతా పోయింది. చచ్చిపోయిందా ఇక వృధానా అనుకున్నట్లుగా అయిపోతాడు. ప్రభు ఆయనగా చూసి అన్నాడు, సహోదరుడా భయపడదు నమ్మిక మాత్రము ఉంచు. నువ్వు నమ్మిక ఉంచితే దేవుడు నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు, నువ్వు నమ్మని ఎడల దేవుని మహిమను చూస్తావు నువ్వు. ఎందుకంటే దేవుడు ఇవాళ మాట్లాడుతున్న పిల్లారా, ఎవరు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచండి. ప్రభువుని యేసునందు నమ్మిక మాత్రం ఉంచు. యేసుతోటి చూడు, ఆయన గాయాలతోటి చూడు, ఆయన నీకోసం మరణం చేసి తిరిగి లేచిన దేవుడు, ఆయనతోటి చూడు. నువ్వు భయపడవద్దు. ప్రభు సెలవిచ్చాడు పిల్లారా, యేసు తన పిల్లలకి ఎంత భరోసా ఇచ్చాడంటే, నీ తల వెంట్రుకలు లెక్కింపడ్డాయి, మీరు భయపడొద్దు. మీ తల వెంట్రుకలను లెక్కించాడు దేవుడు, భయపడవద్దు. ఇంతగా దేవుడు మళ్ళీ అంతా మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే చిన్నపిల్లని తండ్రి అలాగ మీదకి ఎత్తుకొని ఎగరేసి పట్టుకుంటాడు. చిన్నపిల్ల భయపడదు, అది కేరింతలు కొడుతుంది చిన్నపిల్ల. ఎందుకంటే తండ్రి విడిచిపెడతాడా? రక్తమిచ్చి రక్షించిన తండ్రి, పిల్లారా, నేను ప్రాణం ఇచ్చి నేను రక్షించిన తండ్రి నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు బిడ్డ. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, స్తుతులు చెల్లించు. దేని కొరకు చింతించవద్దు, కానీ ప్రతిదాని కొరకు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. భయపడొద్దు, ఏదో జరిగిపోతుంది, ఏమైపోతానో అని భయపడొద్దు. ఎందుకంటే పిల్లరా, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వింటున్నావా? నేను ఏర్పాటు చేసుకున్నాడు బిడ్డ. భయపడితే ఏమో తెలుసా అండి? చూడండి, యోబు గారు రాస్తున్నాడు. యోబు గ్రంథంలో చూస్తే 3:25 మన వాక్యం చూస్తాం. యోబు గ్రంథం 3:25 ఒక చక్కని మాట ఉంటుంది. నువ్వు దేనికి భయపడతావో అదే నీ పీకల మీదకి వస్తుంది. చదవండి యోబు 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమే సంభవించుచున్నది. యోబు గారు ఏమని చేశారండి? నేను ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదే నా మీదకి వస్తుంది. నువ్వు పాజిటివ్గా పలిగితే అది నీ మీదకి వస్తుంది, నువ్వు నెగిటివ్గా పలిగితే అది నీ మీదకి వస్తుంది. నువ్వు విశ్వాసంతో పలిగితే అది నీకు జరుగుద్ది, విశ్వాసం లేకుండా అవిశ్వాసంతో మాట్లాడితే అదే నీకు వస్తుందని వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ ఏది సంభవించాలని నేను బహుగా భయపడుతున్నాను అదే నాకు సంభవించింది. జ్వరం వచ్చిందా? మామూలు జ్వరమేలే, ఏమవుదో అని వదిలేయి, ప్రభు మీద నీ భారం పెట్టు, నీకేమవుదో. జ్వరం వచ్చిందా? ఒకవేళ బహుశా ఇది అలా ఆ లక్షణాలు ఏమో, ఒకవేళ పొరపాటును కానీ ఆ లక్షణాలు ఏమో చెప్పారు, డాక్టర్లు చెప్తున్నారుగా, ఒకవేళ అని చెప్పేసి నువ్వు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకు. ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకు. నీకు నష్టం కలుగుద్దని ఎక్స్పెక్ట్ చేయకు. నీకేదో బాధ కలుగుతుందని, నీకు ప్రమాదం రాబోతుందని ఎక్స్పెక్ట్ చేయకు. నీ చుట్టూ దేవుని దూతలు ఉన్నారని నమ్ము. ఆయన రెక్కల కింద ఉన్నావని నమ్ము. ఆయన రక్తం కింద ఉన్నావని నమ్ము. దేవుడిని నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నేను కాపాడే దేవుడు. నేను కాపాడేవాడు కునుకుడు, నిద్రపడు. భయపడితే ప్రభు చెప్తున్నాడు, భయపడితే మనుషులకి ఉరి వస్తుందట. ఉరి సామెత 29:25 చూస్తాం. భయపడకో, నీకు ఉరి వస్తుంది. గనుక దిన పిల్లరా భయపడవద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, దాదాపు బైబిల్ మాకు తెలుసు, బైబిల్లో 366 సార్లు ఉందట. సంవత్సరానికి 365 అయితే ఆ ఒక్కటే రోజు కూడా లీపు సంవత్సరం మనకు తెలుసు కదా. 366 సార్లు బైబిల్లో రాయబడిందట. భయపడుకోండి. నేనున్నానుగా, భయపడొద్దు, నన్ను కాపాడుతాను కదా, భయపడొద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు. యాకోబు భయపడకు, నువ్వు నా సొత్తయ్యా, నేను విడిచిపెట్టనయ్యా. నువ్వు యాకోబు, నువ్వు నా బిడ్డవయ్యా, నేను విడిచిపెట్టను. నీవు నా సొత్తు, నిన్ను విమోచించాను, రక్తంలో కొనుక్కున్నాను నిన్ను. నువ్వు నా బిడ్డవయ్యా. జలమని వెళ్తే జలమని నేను ముంచలేవయ్యా, అగ్ని నిన్ను కాల్చలేదయ్యా, ప్రమాదం నీకు ఆవరించదు, నిన్ను తాకలేదయ్యా, ఏ అపాయమని గుడాన్ని సమీపించదయ్యా, ఏ ప్రమాదానికి రాదయ్యా. యాకోబు, నువ్వు భయపడకు, నేను తోడయ్యున్నాను, భయపడకని ఆయన యాకోబుతో దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఫియర్ నాట్, ధైర్యం తెచ్చుకో.
యేసునందు ధైర్యం తెచ్చుకో. ఇదిగో ఆయన ఇమ్మానుయేలు దేవుడు నీకున్నాడు. ఆయన శక్తి గల దేవుడు, నిన్ను కాపాడని శక్తి గల దేవుడు. ఆయన రెక్కల కింద నిన్ను సురక్షితంగా నిన్ను కాపాడుతున్నాడు. చెప్పకుండా సంత గట్టిగా సార్, గట్టిగా. మెఫీబోషెతు నువ్వు భయపడక. మళ్ళీ 2 సమయాలు 9:7 చదువుకుంది. 2 సమయాలు 9:7. 2 సమయాలు 9:7. అందుకు దావీదు నువ్వు భయపడవద్దు. తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తాను. భయపడకో. రెస్టోరేషన్. ఏది కోల్పోయావో అది నీకు మరలా ఇప్పిస్తాను. భయపడకో. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, మెఫీబోషెతుతో మాట్లాడుతున్నాడు. నీ సౌలు అయిన భూమి అంతయు కూడా, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తాను. మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేస్తావు. కోల్పోయిందంతా మరలా నీకు ఇప్పిస్తాను. భయపడద్దు. ఏది కోల్పోయావో అది నీకు ఇస్తాను. ప్రభు సెలవుతాడు. ఆశీర్వాదం కోల్పోయావా అది నీకు ఇస్తాడు దేవుడు. ఉద్యోగం కోల్పోయావా మరి నీకు ఇస్తాడు దేవుడు. ఆరోగ్యం కోల్పోయావా అది నీకు మరలా ఇస్తాడు దేవుడు. దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తానంటున్నాడు దేవుడు. ఇర్మియా 33:6. కోల్పోయావా మరలా నీకు ఇస్తాడు. కోల్పోయిన పంట అంతా మరలా నీకు ఇస్తాను. ఏ ఫలం కోల్పోయావో ఆ ఫలాన్ని నీకు ఇస్తాడు దేవుడు. ఏది కోల్పోయావో అదంతా నీకు ఇస్తాడు దేవుడు. నిన్ను స్వస్థపరుస్తాడు దేవుడు. అవునండి. ఇర్మియా గ్రంథం 30:17 చూస్తే మాట అంటాడు. ఇర్మియా 30:17 చక్రమాట చెప్తాడు. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిన దానివనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. నీ గాయములను మాన్పెదను. నీ గాయాలు మాన్పుతాడు దేవుడు. మనుషులు గాయం చేశారని హృదయాన్ని తిరిగి మళ్ళా నీ గాయాలు మాన్పుతాడు ఆయన. ఎందుకనగా ఆయన గుండె చదరవాన్ని బాగు చేసేవాడు. వారి గాయాలన్నీ కట్టే దేవుడు. నీ గాయాలు మాన్పుతాడు. బయటికి కనబడవైనా లోపల ఉన్నా అది ఎలాంటి గాయమైనా మాన్పుతాడు దేవుడు. ఎలాంటి ప్రభువుని విశ్వాసం మంచు ఆనతాడు. చూడు, నీకు లోపల ఆ కాయ ఉందే అదేదో ప్రమాదకరమైన క్యాన్సర్ కాయ అనుకోకు. ప్రభుతాడు చూడు, సింపుల్గా ప్రభు మంచి చిన్న ట్రీట్మెంట్తో నీకు అది తీసేస్తాడు దేవుడు. నీకే అపాయం రానివ్వడు దేవుడు. అవసరమైతే ప్రార్థన ద్వారా దాన్ని స్వస్థపరుస్తాడు. లేకపోతే ట్రీట్మెంట్ ద్వారా దేవుడు దాన్ని మెడిసిన్ ద్వారా దేవుడు దాన్ని బాగు చేస్తాడు. అది ఏది అయిపోద్దని భయపడకు బిడ్డ, భయపడకు. నీ గాయాలు మాన్పుతాడు. హృదయంలో గాయాలు మాన్పుతాడు. అంతేకాదు కోల్పోయిందంతా మరలా తిరిగి నీకు ఇస్తాడు. ఏది కోల్పోయావు? ఆర్థికంగా నష్టపోయావా? తిరిగి మళ్ళా నీకు ఇస్తాడు దేవుడు. నిన్ను బలపరుస్తాడు. ఆశీర్వాదం కోల్పోయావా? మరలా తిరిగి నీకు బలపరుస్తాడు. ఏది కోల్పోయావు? గౌరవం పోయిందా? తిరిగి మళ్ళా నీకు గౌరవాన్ని ఇస్తాడు. మళ్ళీ నీకు ఎక్కడ అవమానం పొందావు అక్కడే రెట్టింపు గౌరవాన్ని, రెట్టింపు మహిమ నీకు ఇస్తాడు దేవుడు. అని శక్తి గలవాడు. ఏది కోల్పోయావో అది మరలా నీకు తిరిగిస్తాడు. మెఫీబోషెతు వలె దావీదు దగ్గరికి మెఫీబోషెతు ఎలాగొచ్చాడు? నేను ఉపకారం చేయడానికి ఆవిడ ఉన్నాడా అంటే, అయ్యా ఉన్నాడండి అన్నారు. అది తీసిరండి అంటే వాడు రావడానికి ఇష్టపడ్డాడు. ఆ వ్యక్తి వచ్చి దావీదు యొక్క పాదాల దగ్గర సాగిలపడ్డాడు. దావీదు రాజుగా ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. మెఫీబోషెతు చిత్తమున ఏలినవాడు ఉన్నానన్నాడు. ఇదిగో నీ పిలుపుని అందుకొని వచ్చానయ్యా, నీ దగ్గరికి వచ్చానయ్యా. ఈనాడు పిల్లరా యేసయ్య పిలుస్తున్నాడు. ఇది నన్ను యేసయ్య రమ్మని పిలుస్తున్నాడు. వస్తే ఆయన పాద దగ్గరికి వస్తే ఆయన పాద దగ్గర సాగిలు పడితే, ఆయన ఆరాధన చేస్తే, ఆయన మహింపరిస్తే, నీ స్థితిని ఆయనతో చెప్పుకుంటే, నీ పాపాలు ఒప్పుకుంటే, ఆయన అంటున్నాడు, ముందు అంటున్నాడు భయపడవద్దు అని చెప్పిన దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు ఏది కోల్పోయావో తిరిగి మళ్ళా అది నీకు ఇస్తాను నేను. గర్భఫలం కోల్పోయావా? చాలామంది అంటారు, అబ్బాయి అబార్షన్స్ అయిపోతున్నాయి. అబార్షన్లు అయిపోయాయి. కొన్నిసార్లు మందులు పంచేటలు అబార్షన్లు అయిపోతున్నాయి. ఎంతోమంది గర్భఫలాలు కోల్పోయిన వారు ఉన్నారు.
ఈవేళ ప్రభు ఎదుగు రాయిద్దనన్న ఆయన పాదాలు పట్టుకో. ఇక నీకు అలాగ జరగనివాడు నీ గర్భంలో నీ గర్భఫలాన్ని తిరిగి మళ్ళీ ఇస్తాడు దేవుడు. నమ్మిన హల్లెలూయా చెప్పండి. నీ గర్భఫలాన్ని తిరిగి ఇస్తాడు దేవుడు. కోల్పోయిన తిరిగి ఇస్తాడు దేవుడు. నువ్వేది కోల్పోయావో తిరిగి ఇస్తాడు. ఆత్మజీవితం కోల్పోయావా, నీకు మళ్ళా ఇస్తాడు దేవుడు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూస్తే దేవుడు అంటున్నాడు, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మరలా కడతాను. నేను దావీదు గుడారం అంటే ఆత్మీయ జీవితం, ప్రార్థనా జీవితం పడిపోయిందా, నేను మరలా కడతాడు. మరలా కడతాను అంటున్నాడు. ఆత్మీయత పోయిందా, ఈ దినమనంటే మళ్ళీ ప్రార్థన ప్రారంభించు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. బిడ్డ, వాక్యాన్ని దూరం అయిపోయావా, ప్రార్థన దూరం అయిపోయావా, దేవుని దూరం అయిపోయావా, లోకాన్ని ఆశించి పాపాన్ని ఆశించి లోకంలో మునిగిపోయావా? ఇదేనన్న పేతురు వలె ప్రభువా మునిగిపోతున్నాను ఆయన లేపు ప్రభు అని నీ చేయి చాపు నీ చేతులు అయిన తట్టు ఎత్తు ఆయన నేను పట్టుకుని తిరిగి లేపుతాడు. ఎందుకంటే మన దేవుడు పడిపోయేవారు నన్ను ఉద్ధరించే దేవుడు, పడిపోయిన వారు లేపే దేవుడు, బలహీనలు బలపరిచే దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, నీతి మొదలు 7 సార్లు తిరిగి లేస్తాడని చెప్పిన దేవుడు. నువ్వు లేస్తావు, నేను లేపుతాడు దేవుడు. నేను లేపడానికి శక్తిమంతుడు నా యేసు. వింటున్నావా బిడ్డా? పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కడతాడు. ఆత్మ జీవితాన్ని కట్టుకో. ఈ లోక ఆశీర్వాదాల కోసం ఎక్కువ ప్రాకులాడుకు, అవి నీకు వస్తాయి. కానీ ముందు నువ్వు ప్రభుత్వం చూడు, యేసు వైపు చూడు, నేను పిలుస్తున్న ప్రభుత్వం చూడు. తిరిగి ఆయన మొదట ప్రేమను జ్ఞాపం చేసుకో, యేసైన జ్ఞాపం చేసుకో, ఆయన కృపను జ్ఞాపం చేసుకో. ఆయన పాదాల దగ్గర రా, నేను లేపుతాడు నిన్ను. పడిపోయినటువంటి నీ గుడారాన్ని ఆత్మీయ జీవితాన్ని తిరిగి మళ్ళా ప్రార్థనా జీవితాన్ని తిరిగి కడతాడు. నీ ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థన జీవితం కోల్పోయావా? ప్రార్థన పోయిందా? భక్తి జీవితం పోయిందా? భయపడకు. నా బతికి ఇంతేనా, ఇక మరి నా చాప్టర్ క్లోజ్ అయిపోయిందేమో అనుకోకు. నీ చాప్టర్ ఇప్పుడే అద్భుతంగా మొదలవుతుంది. మర్చిపోకని దేవుడు లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ లేపుతాడు. ఏది కోల్పోయావో అది నీకు ఇస్తాడు దేవుడు, మళ్ళా నీకు ఇస్తాడు పిల్లారా. ఎందుకంటే త్వరగా రాబోతున్నాడు ఆయన. తన బిడ్డలందరినీ కాపాడుకోవడానికి, తన బిడ్డలందరినీ పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ లోకానికి ఒకసారి వచ్చాడు, రక్షణ సిద్ధపరిచాడు, వెళ్ళిపోయాడు. రెండోసారి ఆయన రాబోతున్నాడు. ఎందుకు తెలుసా? మళ్ళందరూ కూడా తీసుకువెళ్ళడానికి అని చెప్పాడు. యోహాను సువార్త 14 అధ్యాయాలు చెప్తాడు ఆయన. యోహాను సువార్త 14 అధ్యాయంలో 2-3 వచనాల్లో ఈ మాటలు ఇలాగ చెప్తాడు ఆయన. ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్ళిచున్నాను, వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి, నాతో పాటు ఉండడానికి తీసుకువెళ్ళడానికి నేను మరలా రాబోతున్నాను. చదువుదాం మాట, చదువుదాం 14:2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండే స్థలంలో మీరు కూడా ఉండాలని, మరలా వచ్చి నేనున్న పరలోకంలో మీరు కూడా ఉండాలని, నువ్వు కూడా ఉండాలని. బిడ్డ, నువ్వు పరలోకంలో ఉండాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. దీన్న పరలోకంలో ఉండాలనే నేను యేసయ్య రక్తం ఇచ్చి నేను రక్షించుకున్నాడు నేను. అంతేగాని నువ్వు ఇంతవరకు నడిచావు, మళ్ళీ వెనక తిరిగి చూస్తున్నావు, లోకంలో పడిపోయావు, నువ్వు నరకాన పోవడం దేవుడు చిత్తము కాదయ్యా. దుష్టుడు కూడా మరణించడం ఆయనకి ఇష్టం లేదు, సంతోషం లేదని చెప్పాడు దేవుడు. ఇవాళ నువ్వు పరలోకంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే మాటలతో మాట్లాడుతున్నాడు. జారిపోయిందా ఆత్మ జీవితం, ప్రార్థన జీవితం జారిపోయిందా, భక్తి జీవితం జారిపోయిందా, యెహోవాకమ్మాలని అంటుకుందా, పాపం అంటుకుందా? ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. పడిపోయిన నీ ఆత్మ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడు దేవుడు, కట్టబోతున్నాడు. ఆయన సన్నిధిని ఆవరించబోతుంది, ఆయన కృపని ఆవరించబోతుంది ఈ ఉదయకాల సమయంలో. బిడ్డ, నిన్ను దీవించాలని కోరుతున్నాడు. చదువుదాం. నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి, ఈ మాట మరలా వచ్చి నా యొద్ద నుండుటకు. ఒకసారి అయితే గొర్రె పిల్లకి వచ్చాడు, రక్షణ సిద్ధపరిచాడు. రెండోసారి కొదమ సింహం వలె, యోధా కొదమ సింహం వలె రాబోతున్నాడు. యోధా గోత్రపు కొదమ సింహం వలె రాబోతున్నాడు. పిల్లరా, లోకానికి తీర్పు తీర్చడానికి, నన్ను కూడా చక్కగా మనల్ని పిల్లరా పరలోకం చేర్చడానికి
కడబరం రోగబోతుంది. మృతులు అక్షయాలుగా లేస్తారు, చనిపోయిన లేస్తారు. బతుకున్న మనం మారిపోతాం, క్షణాల్లో మారిపోతాం, కర్రపట్ల మారిపోయి మేఘాల మీద ప్రభు దగ్గరికి పరలోకానికి మధ్యాకాశాన్ని వెళ్ళిపోయి అక్కడ గొర్రెపల్లి వివాహోత్సవ సమయంలో అక్కడ అందులో పాలు పొందుకుంటాం బిడ్డ. అది మనకి శాశ్వతమైనది. ఆత్మ శాశ్వతమైనది, పరలోకం శాశ్వతమైనది, దేవుడు శాశ్వతమైన వాడు. ఇవాళ పిల్లల శరీరం శాశ్వతమైనది కాదు, ఈ లోకం శాశ్వతమైనది కాదు. నువ్వు ఎంతగా ప్రాకులాడినా అది నీతో రాదు, అది నీకు ఉండదు. దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో అది నీతో ఉండదు, అది తొలగిపోతుంది సుమా. ఇవాళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. నిన్ను పరలోకం వెళ్ళడానికి తీసుకురాబోతున్నాడు. పిల్లరా, రక్షణ పొందినటువంటి నోవలే పరలోకానికి వస్తావా, లేక నమ్మలేనటువంటి ప్రజలందరూ కూడా జలపళ్ళు అని దిన నాశనం అయిపోయారు. అది నాన్న ఈవేళ యేసే త్వరగా రాబోతున్నాడు. లోకంతో తిరిగి చూస్తున్నావా? లోతు బారిలో తిరిగి చూస్తున్నావా? ముందున్న వాటిని చూస్తూ వెనుకున్న వాటిని మర్చిపోయి, వెనకాల సంగతులు మర్చిపోయి, వెనకాల బాధలు శోధనలు మర్చిపోయి, ముందున్న వాడికి ఎదురు చూస్తూ ముందుకు పరిగెత్తాలని దేవుడు కోరుతున్నాడు. శిలువతోటి చూస్తూ, యేసే ప్రేమను చూస్తూ ప్రభుత్వం తిరిగి పరిగెత్తాలి తప్ప లోకం చూసి లోక సంబంధంగా, లోక మర్యాదల వలె, శరీర సంబంధాల వలె లోకస్తులుగా మనం జీవించాలి వీల్లేదు. తినన్న నువ్వు ప్రభు బిడ్డగా జీవించాలా, ముందుకు సాగాలా, ముందుకు పరిగెత్తాలా. అప్పుడే దేవుడు నీ సంతోషిస్తాడు. బిడ్డ వింటున్నావా? మరలా వచ్చి తీసుకువెళ్ళిపడి సిద్ధంగా ఉన్నాడు. మరలా రాబోతున్నాడు. మేబీ భవిష్యత్తు భయపడకు, నమ్మ మొట్టమొదటిగా. రెండవది అంటున్నాడు, నీకు మరలా ఇస్తాను, రెస్టోరేషన్. తిరిగి మళ్ళీ నేను బలపరుస్తాడు, తిరిగి నేను మనిషిగా నిలబెడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, నీకు అన్నీ ఇస్తాడు దేవుడు. నీకే లోటు రానవాడు దేవుడు నీకు. మూడవదిగా దావీదు అంటున్నాడు, నీకు ఉపకారం చేస్తాను నేను. 2 సమయాలు 9:7 మళ్ళా చదువుదాం. 2 సమయాలు 9:7. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి ఉపకారమునికి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నీకు ఉపకారం చేసేవాడు. యేసుక్రీస్తు అందరికి ఉపకారం చేసేవాడు. యెహోవా అందరికీ ఉపకారి. నా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా, ఎవరైనా వింటే వారికే. నువ్వు క్రైస్తవుడు అయినా, క్రైస్తవు కాకపోయినా, హిందువుడు అయినా, ముస్లిం అయినా, నాస్తికుడు అయినా, ఎవరైనా, బౌద్ధ మతస్థుడు అయినా, నీవెవరైనా, నీకు యేసయ్య ఉపకారం చేసే దేవుడు. ఆయన ఉపకారైనా అపకారం చేయుడని అనడం కూడా. నేను పాపులు రక్షించడానికి వచ్చాను కానీ శిక్షించడానికి రాలేదు, నాశనం చేయడానికి రాలేదు. నేను నాశనం చేసేది వాడు కాదు, రక్షించే దేవుడు యేసయ్య. యెహోవా అందరికీ ఉపకారి గనుక భక్తుడు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోక. ఉపకారాలు దేని మర్చిపోక. ఎన్నో ఉపకారాలు చేశాడు బిడ్డ నీకు. ఏంటి ఉపకారాలు? ఆయన మన దోషాలన్నీ క్షమించాడు, మన సంకటాలన్నీ కుదిర్చాడు, సమాధికి పోకుండా మన ప్రాణాలు విమోచిస్తూ ఉన్నాడు. ఆయన ఉపకారాల్లో దేనిని మర్చిపోకు బిడ్డ, దేనిని మర్చిపోకు. పాపాలన్నీ క్షమించడానికి అధికారం కలవాడు ఆయన ఒక్కడే. యేసు ఒక్కడే పాపాలు క్షమించే దేవుడు. ఎందుకంటే పాప క్షమాపణ కోసం రక్తం గార్చిన దేవుడు, పాపము లేని దేవుడు కనుక ఆయన ఒక్కడే పాపాన్ని క్షమించగలడు. ఇవాళ బిడ్డ, దేవుని బిడ్డ వింటున్నావా? ఆయన మన దోషాలన్నీ క్షమించేవాడు, మన సంకటాలన్నీ కుదిర్చినవాడు. ఏ తెగులు నీ కూడా రాకుండా కాపాడే దేవుడు. ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ప్రియులరా, మరణకరమైన తెగులు ఐగుప్తు అంతా సంచారం చేసి మనుషులు చంపింది, కానీ దేవుని బిడ్డల మాత్రం తాకలేదు. ఎందుకంటే దేవుని బిడ్డల ఇంటికి గొర్రెపిల్ల రక్తం ఉంది. ఇవాళ మర్చిపోక నువ్వు ప్రభుని స్తుతించు, ఎందుకంటే నీ ఇంటికి యేసయ్య రక్తాన్ని ఉన్నది, మర్చిపోక. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇవాళ ఇంటి చుట్టూ, నీ గృహంలో, నీ ఇంటిలో, నీలోని హృదయానికి యేసు రక్తం ఉన్నది కనుక ఇవాళ నీకే తెగులు నీ గుడాన్ని సమీపించదు, నీకే అపాయం రాదు. బిడ్డ వింటున్నావా?
మన పాపాలని క్షమించే దేవుడు, మన సంకటాలని కుదిర్చే దేవుడు, సమాధికి పోకుండా మన ప్రాణాలను విమోచించే దేవుడు. సమాధికి పోకుండా సజీవులుగా ఆయన స్తుతించడానికి, యేసుకు సాక్షులుగా ఉండడానికి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవుడు. అందుకే భక్తుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకు. ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ మై సోల్. ఆయన ఉపకారాల్ని దేనిని మర్చిపోక. నీకు ఉపకారం చేసే దేవుడు బిడ్డ యేసయ్య. ఏంటి ఉపకారం అంటే ఏంటి తెలుసా అండి? దురలవాటుని విడిపిస్తాడండి, అది ఉపకారం. చూడండి, 142వ కీర్తన 7వ మాట. 142వ కీర్తన 7వ వచనం వాక్యం చూద్దాం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. చెరసాలలో నా ప్రాణము తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండడు చూచి. ఏంటి ఆ మహోపకారము? చెరసాలలో నుండి దేవుడు మనను విడిపిస్తాడు. ఏం చెరసాల? ఈ సెంటర్ జైలు మామూలు జైలు కాదండి. సాతాన్ యొక్క చెరసాల, త్రాగుడు అనే చెరసాల, పాపం అనే చెరసాల, సినిమా అనే బంధకాలు, సీరియల్స్ అనే బంధకాలు, వ్యభిచారం అనే బంధకాలు, సిగరెట్ అనే బంధకాలు, వేషధారణ అనే బంధకం, నామకార్థ భక్తి అనే బంధకం. సాతాడు చెరసాల్లో మనుషులు బంధించి నరకాన్ని తీసిపోతున్నాడు సాతానుడు. సాతాను బంధకాలు తెగిపోవాలంటే యేసు యొక్క రక్తమే దానికి మందు, యేసు నామమే దానికి మందు. ఈవేళ యేసయ్య చెరసాలను విడిపించడానికి లోకానికి వచ్చాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6లో మనం చూస్తాం. యెషయా 42:6లో మనం చూస్తాం. గుడ్డివారి కనులు తెచ్చుటకును బంధించమన్న వారిని చెరసాల వెలుపలికి తీసుకురావడానికి యేసయ్య లోకానికి వచ్చినాడు. వింటున్నావా బిడ్డ? జాగ్రత్త వింటున్నావా? నువ్వు ఎలాంటి బంధకులు అని మత్తు పదార్థాల్లో బంధించబడ్డ ఉన్నా యేసు యొద్దకు వస్తే నేను విడిపిస్తాడు. నీ మట్టుకు నువ్వు మానలేవు. నేను యేసయ్య విడిపిస్తాడు, నిన్ను మాన్పుతాడు దేవుడు. అందరూ బయటికి తీసుకొస్తాడు. యేసు ఒక్కడే శక్తి గలవాడు, రక్షించడకు బలాఢ్యుడు ఆయనే. ఈ కరోనా నుండి విడిపించేవాడు యేసు నామమే, యేసు రక్తమే తప్ప ఎవరు కూడా విడిపించలేరు. యేసు రక్షించడానికి బలాఢ్యుడు, విడిపించడానికి శక్తి గలవాడు నజరుడని యేసు. ఆయన ఒక్కడే విడిపించగలడు, చెరసాలను విడిపించగలడు. దేని బిడ్డ వింటున్నావా? నీకు ఉపకారం చేస్తాడండి. ఈ లోక సంబంధకు ఉపకారం చేస్తాడు, అంతేకాకుండా నీకు పరలోక సంబంధం కూడా ఉపకారం చేస్తాడు. నీకు యేసయ్యను నమ్ముకుంటే ఈ లోకాలు ఒకటే కాదండి, పరలోకం దొరుకుతుందండి. పరలోకం కోసం ప్రభువుని నమ్ముకోవాలి మనం. ఈ లోకంలో నీకేనేంటి? అందరికేమన్నా ఆశీర్వాదాలు, నీకు ఒక్కడికేనేంటి? హిందువులకు లేవా? లోకస్తులు లేవా? అందరికేమన్నాయి కోట్లు. ఇంకా నీ దగ్గర నా దగ్గర లేవు కోట్లు. మిగతా వాళ్ళకి ఎంతోమందికి ఉన్నాయి. వస్తు వాహనాలు, మేడలు, మిద్దులు, ధనము, ధాన్యం, ఎంతో ఆశీర్వాదం లోకస్తులకు ఉంది. కానీ అది ప్రాముఖ్యం కాదండి, అది అందరికీ ఉందండి. పరలోకములకు చేరడమే ముఖ్యమైన నిజమైన ఆశీర్వాదం. ఈ లోకం వాక్యం ప్రభు చెప్తున్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? లోకమంతా సంపాదించుకొని నీ ఆత్మను పోగొట్టుకుంటే, పరలోకాన్ని పోగొట్టుకుంటే నీకేం లాభం? పరలోకం కోసం ప్రాకులాడు. ఈ లోకంలో కను మురిస్తే పరలోకంలో ఉండాలా. పరలోకం నీకు చేర్చడానికి యేసయ్యే చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును ఉన్నాను, నా ద్వారా తప్పడు తండ్రి ఎదుగు రావడానికి సెలవిచ్చాడు యేసయ్య. యేసే పరలోకానికి మార్గం బిడ్డ. యేసు ఒక్కడే పరలోకపు దేవుడు, పరలోకం దిగి వచ్చిన దేవుడు, నిన్ను పరలోకాన్ని చేర్చే దేవుడు యేసే ఒక్కడే. నేను ముగిస్తున్నాను. పరలోకంలో ఆయన చేసే ఉపకారం ఎలా చూడండి సార్. ఎఫెసీ 2:6-7 చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6-7 చదువుకుందాం. ఎఫెసీ 2వ అధ్యాయము 6-7 చూద్దాం సార్. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును చదవండి. రాబో యుగములలో కనపరిచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా దేవుడు మనల్ని కూర్చోబెట్టబోతున్నాడు. ఇదే నిజమైన ఆశీర్వాదం అండి. గొప్ప అల్లుడు చెప్పండి గట్టిగా. అదే నిజమైన ఉపకారం అండి. నరకంలో యుగాలు కాలిపోవడానికి బదులు కాలిపోవడానికి వెళుతున్న మనల్ని
నశించిపోతున్న మనలను వెదకి రక్షించుకొని రక్తంలో కడిగి తన బిడ్డలుగా చేసుకొని ఆత్మతో నింపి మంచి సాక్ష్యం ఇచ్చి మంచి బ్రతికిచ్చి మంచి ప్రవర్తన ఇచ్చి ఆయన రాకళ్ళు తీసుకువెళ్ళి యేసయ్యతో యుగయుగాలు కూడా ఆయనతో కూడా కూర్చొని పడుతున్నాడండి. ఈ ఆశీర్వాదం కావాలి, ఈ ఉపకారాన్ని కావాలా? నీకు కావాలా? ఇదండి నిజమైన ఉపకారం అండి. పరలోకమందు నిన్ను ఆయనతో కూడా కూర్చొని పెట్టబోతున్నాడు. బిడ్డ వింటున్నావా? ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు యేసయ్య. ఆ దినాలో సమయం ఎంతో సమీపిస్తుంది దినాన్న. ఉంటున్నావా? ఈ లోకం కోసం ప్రాకులాడక, ఈ లోకంలో దేనికోసమో, పవర్ కోసమో, పదవి కోసమో, దేనికోసమో ప్రాకులాడి నీ జీవితం నష్టం పరచుకాక. పరలోకము ఉన్నది, పరలోకంలో యుగ యుగాలు యేసుతో కూడా ఉండాలి అక్కడ సింహాసనం మీద. అందుకోసం పిలుస్తున్నాడు దేవుడు నిన్ను. నీకు నిజమైన ఉపకారం యేసు చేయబోతున్నాడు. కూర్చోంటే తెలుసా? ఏం చేయాలి తెలుసా? ప్రభు సెలవిచ్చాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21 చెప్పాడు. ప్రకటన 3:21 చెప్పాడు, నేను జయించి నా తండ్రితో పాటు కూర్చున్న ప్రకారము జయించువాడిని నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటనిస్తాను. నేను జయించాను. యేసు జయించాడు, తండ్రితో కూర్చున్నాడు. ప్రభు చెప్తే వినండి, ఎవరు జయిస్తారో ఈ లోకంలో వారు నాతో పాటు పరలోకంలో కూర్చుండి పెడతాను. ఓడిపోయేవాడికి లేదండి, ఓడిపోయేవాడికి రాదండి. అర్థం? ఓడిపోయిన వాడు పోగొట్టుకుంటాడు. ఈ లోకంలో పోరాడాలి, ఇరుకు మార్గం పోరాడాలి. నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరు సమస్యలు వస్తాయి. పోరాడి నిలబడి యేసు లాంటి సాక్ష్యం కలిగి ఉండు, యేసు లాంటి నెమ్మది కలిగి ఉండు, యేసు క్రీస్తు లాంటి మనసు కలిగి ఉండాలి. దినాన్ని మనం యేసుని పోలి జీవించాలండి. అదే నిజమైన క్రైస్తవ్యం. యేసులాగా జీవించకుండా మత సంబంధం జీవిస్తే క్రైస్తవ్యం కాదండి. ఇవాళ యేసులాగా జీవించు, యేసులాగా జీవించు. వాక్యం చెప్తోంది, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. యేసులాంటి మనసు కలిగి ఉండండి, క్షమించే మనసు కలిగి ఉండండి, సహించే మనసు కలిగి ఉండండి, తగ్గించుకునే మనసు కలిగి ఉండండి, యేసులాంటి హృదయం, యేసులాంటి మనసు కలిగి ఉండండి, యేసులాంటి పరిశుద్ధి కలిగి ఉండండి, యేసులాంటి ప్రార్థన కలిగి ఉండండి. ప్రభు చెప్తున్నాడు, నేను జయించి తండ్రితో కూర్చున్నాను సింహాసనం మీద. ఎవడు జయిస్తాడో నాలాగా పాపాన్ని ఎవడు జయిస్తాడో, లోకాన్ని జయిస్తాడో, సాతాన్ని జయిస్తాడో, ఇరుకులు జయిస్తాడో, శోధన జయిస్తాడో, ఈ లోకంలో జయించేవాడిని, నిలబడేవాడిని, సాక్షి నిలబడేవాడిని నాతో పాటు నా సింహాసనం మీద పరలోకంలో కూర్చుండి పెట్టుకుంటానని దేవుడు చలుస్తానండి. ఇదండి మహోపకారం నీకు చేయడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. అందుకోసమే పిల్లరా, ఈ లోకంలో ప్రభు రాకడ వచ్చేవారు కూడా నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధాత్మను మన మధ్య ఉంచాడండి. యేసయ్య పరలోకం వెళ్ళిపోతే అప్పుడు శిష్యులు ఏడుస్తూ దుఃఖంలో ఉన్నారు. ప్రభు అన్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడకండి, మీ హృదయాలు కలవరపడవకండి అని చెప్పంటాడు. నేను వెళ్ళకపోతే మీకు పరిశుద్ధాత్మ దేవుడు రాడు, ఆదరణకర్త రాడు, కనుక నేను వెళ్ళటం మీకు క్షేమమని చెప్పి ప్రభు అంటాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్త పంపిస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడువను అని చెప్పిన దేవుడు తన పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించాడండి. ఈవేళ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడండి. మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడండి. స్తోత్రం చెప్పి గట్టిగా వస్తారు. నీ చుట్టూ అగ్ని ప్రాకారం పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు నీలో ఉన్నాడు. భయపడక ఈనాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నడిపిస్తున్నాడు. నిన్ను బలపరుస్తాడు, నిన్ను సాక్షిగా చేస్తాడు, నిన్ను శక్తితో నింపుతాడు, నిన్ను సరైన మార్గం నడిపిస్తాడు. నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నావా, నిన్ను మంచి మార్గాన్న సర్వసత్యములోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మానికి ఒక మంచి పేరుందండి. ఏం తెలుసండి? ఉపకారం చేసే ఆత్మ అని పేరుందండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలోకి రండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20-21. నెహెమ్యా 9వ అధ్యాయం 20-21. దేవుని యొక్క వాక్యం చదవసారి. 9:20-21 నెహెమ్యా గ్రంథం. నిజముగా అరణ్యములో వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. 9:20. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మ దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. ఏ ఆత్మ అండి? ఏ ఆత్మ బాబు? ఉపకారం చేసే ఆత్మ అండి పరిశుద్ధాత్మ దేవుడు. ఉపకారం చేసే ఆత్మ అండి. ఉంటున్నావా? ఉపకారాత్మను దయచేసితివి. బోధించడానికి ఉపకారాత్మ దయచేసితివి. వింటున్నావా? ఉపకారం చేసే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. వింటున్నావా? నీలో ఉన్నాడు. దయచేసి ఓ మాట చెప్పనా,
ఆ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచొద్దు. నీలో ఉన్న ఆత్మను దుఃఖపరచొద్దు. నిన్ను ఆదరించే ఆత్మ, నిన్ను బలపరిచే ఆత్మ, నిన్ను నడిపించే ఆత్మ, నిన్ను బోధించే ఆత్మ, నీకు ఉపకారం చేసే ఆత్మ, నీకు శక్తినిచ్చే ఆత్మ, నిన్ను భద్రపరిచే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను సర్వసత్యములకు నడిపించే ఆత్మ. ఆ పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు. ఆత్మను ఆరిపేసుకోక ఎప్పటికప్పుడు ప్రార్థనలు ఉంటూ అది పరిశుద్ధ అగ్నిలో ముందుకు సాగు. పరిశుద్ధాత్మ నూనెను పోసుకుంటూ దీపాలు వెలుగు చూడని, ఎందుకు ప్రభు రాకడ వస్తుంది కనుక నీ ఆత్మను ఆరిపేసుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచొద్దు. అని దుఃఖపడతాడు సుమా. పాపాన్ని ప్రేమిస్తే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు సుమా. జాగ్రత్త. ఆత్మను ఆర్పుకోవద్దు. పరిశుద్ధాత్మ దుఃఖపరచుకోవద్దు. బిడ్డ వింటున్నావా? ఈవేళ విద్యార్థి ముగిస్తున్నాను, నేను టైం అవుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. ఆత్మను దుఃఖపరుస్తున్నావా, లేక ఆత్మలో ముందు సాగుతున్నావా? ఆత్మతో అభిషేకించబడుతున్నావా? రక్షించబడినప్పుడు ఆత్మ ద్వారా రక్షించబడ్డావు. పరిశుద్ధాత్మను రక్షించాడు నిన్ను, నో డౌట్. కానీ ఆ తర్వాత నువ్వు నింపబడుతూ ఉండాలా, శక్తితో నింపబడుతూ ఉండాలా, ఛార్జింగ్ చేయించుకుంటూ ఉండాలా, ముందుకు సాగుతూ ఉండాలా. అప్పుడే సాక్షిగా ఉండగలవు. ఈవేళ పాపాన్ని ప్రేమించావా, ఆత్మదేవుడు దుఃఖపడతాడు. వింటున్నావా? సంసోను ఒకసారి ఆలోచన చేయండి. సంసోను బలవంతుడు, ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేసినవాడు. పరిశుద్ధాత్మను నింపబడినప్పుడు అద్భుత కార్యాలు చేశాడు. దేవుడు ఆయన ఎంత వాడుకున్నాడు. ఆయన్ని ప్రియారా దేవుని మహిమ కోసం వాడుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఒక్క బలహీనత ఆయన వెంబడించింది, శరీరాశ, లోకాశ, వ్యభిచారాత్మ పట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ పాపాల పడిపోయి, చెడ్డ చూపులో పడిపోయి, శరీర కార్యాల్లో పడిపోయి, వ్యభిచారంలో పడిపోయి, చివరికి ప్రియారా దుఃఖపరుచుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిచి ఆఖరికి ఆత్మదేవుడు అని ఎడబాసి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దూరమైపోయి బిడ్డ వింటున్నావు? దూరమైపోయాడు. అంతేకాకుండా కన్నులు పోగొట్టుకున్నాడు. బలం పోయింది, అభిషేకం పోయింది, కన్నులు పోయాయి, దర్శనాలు పోయాయి, కళలు పోయాయి, అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ఒక బందీగా మిగిలిపోయాడు. చివరికి మన భాష చెప్పాలంటే కుక్క చావు చచ్చినట్టు చనిపోయాడు. కుక్క చావులాగా. పరిశుద్ధాత్మ దుఃఖపడ్డద్దు. బిడ్డ వింటున్నావా? ఆత్మను ఆర్పక ఉపకారాత్మతో నింపబడి ముందుకు సాగు. ప్రభు రాకడలను సిద్ధపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు పేతురు అంటాడు, అననీయ, సప్పీరా భూమికి ఎంత కమ్మారా. వాళ్ళు అబద్ధం చెప్పారండి. ధనాపేక్షతో దేవుడికి ఇస్తానన్నది ఇవ్వడం మానేసి వారెంతో ప్రియులారా దేవుడి సందులో అబద్ధం మాట్లాడి ఆత్మ దేవుడిని దుఃఖపరిచారు. వారు మీరెందుకు పరిశుద్ధాత్మ దుఃఖపరిచారు? ఎందుకు ఆత్మదేవుని మోసగించారు? మీరు మాట్లాడే అబద్ధం నాతో కాదు, దేవుడితో అబద్ధం అని చెప్పేసి పేతురు గారు అననే సభ్యురాలు అంట మనం చూస్తాం. ఈవేళ అననే సభ్యురాలాగా మనం కూడా జీవిస్తున్నామా? 2 నెలలు అయింది లాక్డౌన్ అయ్యి. 2 నెలల్లో ఉద్యోగం చేస్తున్నావు, జీతాలు అందుతున్నాయి, డబ్బులు అందుతున్నాయి. దశంభాగం ఎక్కడ పెట్టావు 2 నెలల్లో? ఏంటి ఉద్దేశం ఏంటి? ఎక్కడ పెట్టావు? ఏం చేద్దామని? ఇంట్లో గుడ్లాడుతావా నీ ఆ దశంభాగం? నీకు ఏం చేస్తున్నావు నువ్వు? కొందరైతే ఫోన్పేలో పంపిస్తారు, కొందరు తక్కువ మంది, కొందరైతే చేతికి ఇస్తారు. నువ్వేం చేస్తున్నావు? నీ దశంభాగాన్ని ఎక్కడ పెట్టావు నువ్వు? అంటే ఇవ్వడం మానేద్దామని నిర్ణయం తీసుకున్నావా? జాగ్రత్త. ప్రభు చెప్తున్నాడు, ఈ ప్రజలు శాపగ్రస్తులైపోయారు. ఎందుకంటే నా దగ్గర దొంగతనం చేస్తారు ఈ ప్రజలు. నా మందిరం లేక వారి 10వ భాగం నాకు ఇవ్వకుండా ఈ ప్రజలు దొంగిలిస్తా చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు మలాకి గ్రంథంలో. ఎక్కడ పెట్టావు దశమ భాగాన్ని? ఏం చేస్తున్నావు? ఇవ్వడం మనసు రాలేదా నీకు? సేవకులు జీవిస్తారు, ఎలా సేవ జరుగుద్ది? ఎందుకు హాస్పిటల్కి ఇవ్వడానికా? హాస్పిటల్స్కి అక్కడికి ఇక్కడికి ఇవ్వడానికి నీ ధనాన్ని, నీ దశమ భాగాన్ని దొంగిలిస్తున్నావా? వద్దు, అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. అది దేవుడిది తీసుకుని వచ్చి దేవుని సేవకునికి ఇవ్వు. ఎప్పుడో మందులో తెరిచిన తర్వాత ఎద్దుగాని అంత పెట్టులో తర్వాత ఎద్దుగాని అది కాదు, ఇంకా తెరలేదుగా, ఇప్పుడు ఉంది కదా,
ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు ఇవ్వటం లేదు నువ్వు? ఆశీర్వాదం నీకు వద్దా? నీకు దేవుడు దీవుని నీకు వద్దా? నీకు లోటులను బయటికి రావడానికి ఇష్టం లేదా? నీకు ఇంకా ఆర్థిక ఇబ్బందులకు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నావా? నీ చేతికి ఎంత అందితే అంతలో 10వ భాగం తెచ్చి దేవుని సేవకునికి ఇవ్వు. అప్పుడు దేవుడు దీవిస్తాడు నిన్ను. మిగతా దానిని దేవుడు 1000 రెట్లు చేస్తాడు దేవుడు. ఉంటున్నావా? అననయ్య, సప్పీరా, ఇంతకే అమ్మారా భూమి? అయ్యి ఇంతకే అమ్మాం బాబయ్య. అననయ్య అన్నవాడు అదే అబద్ధం చెప్పాడు. భార్య ఆవిడనే ప్రార్థనలు ఉంటే ఆవిడకి కరెక్ట్గా నిజం చెప్పేది లేదు. ఆవిడ కూడా ఇద్దరు ఒకే ఆత్మతో ఉన్నారు. భార్య భర్త ఇద్దరు ఒకే ఆత్మతో ఉంటారు. కొన్నిసార్లు ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. ఒకేసారి ఇద్దరు కూడా శాపాన్ని అనుభవించి ఏం పొందకూడదు అది పొందారు. అర్థమవుతుందా పిల్లరా? దేవుని ఉపకారాత్మను మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఉపకారాత్మను మీరు దుఃఖ పెట్టొద్దు. ఎందుకంటే యేసే త్వరగా రాబోతున్నాడు బిడ్డ, త్వరగా రాబోతున్నాడు. మెఫీబోషతు దావీదు దగ్గరికి వచ్చిన మెఫీబోషతు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడొద్దు. నీకు ఉపకారం చేస్తాను. నువ్వు పోగొట్టుకున్నాడు తిరిగి మళ్ళా నీకు ఇస్తాను. ఎంత పోయిందో, ఆస్తి పోయిందో తిరిగి మళ్ళా నీకు ఇస్తాడు. దేవునికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేయి. అది నీకు ఆశీర్వాదం. లేకపోతే దేవుడు దాన్ని రాబడతాడు. ఎలా రాబడతాడని చెప్పలేను నేను. చాలా ఇబ్బందులు పడతావు నువ్వు. వద్దు, ఆ పరిస్థితి నీకు వద్దు. నువ్వు క్షేమంగా ఉండాలని నేను కోరుతున్నాను కనుక పిల్లరా, అర్థమవుతుందా? అది దేవుడిది. దేవుడి సందికి తెచ్చి దేవుడికి ఇచ్చేస్తే అది దేవుడి సేవలో వాడాలా. అది దేవుని మహిమ కోసం వాడాలా. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా చేయడానికి ఇష్టపడక ఒక మంచి తీర్మానం తీసుకో. ఈ దినం అంటే దేవుడు ప్రభువా నీకు ఇవ్వాల్సిన ఇచ్చేస్తాను. నీకు ప్రభువా ఈ దినం నుంచి నీ కొరకు నేను జీవిస్తాను. ప్రభువా ఈ దినం ప్రభువా నేను నీ కొరకు సాక్షి బతుకుతాను. ప్రభువా నీ రాకడ సిద్ధపడతా చెప్పగలవద్దు నాన్న. ప్రభు రాకడంతో సమీపంగా ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నా ప్రేమ దేవుని బిడ్డ, దేనికి భయపడవద్దు. రెండవదిగా నువ్వు కోల్పోయినంత మరలా నీకు ఇస్తారు దేవుడు, ఇప్పించేస్తాడు దేవుడు. మూడవదిగా నీకు ఉపకారం చేయబోతున్నాడు. ప్రభుతో నువ్వు కూర్చోబోతున్నావు. యేసయ్యతో యుగయుగాలు ప్రభుతో ఉండబోతున్నావు. అని త్వరగా వస్తున్నాడు బిడ్డ, త్వరగా వస్తున్నాడు. సిద్ధపడతావా? పరిశుద్ధాత్మను దుఃఖ పెడతావా? ఇంకా నువ్వు వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? లేక నీ సొంత పద్ధతిలో, నీ సొంత జ్ఞానము, నీ సొంత తెలివిలో, నీ సొంత ఉద్దేశాలతో, నీ సొంత ఆలోచనతో నడుస్తున్నావా? లేక యేసే రాకడ కోసం సిద్ధపడదు వాక్యానుసార జీవితం జీవిస్తున్నావా? నువ్వు అలా జీవిస్తే నీకు, నీ కుటుంబం, నీ బిడ్డలకి క్షేమం అనేక. అది నీ సొంతంగా జీవిస్తే, నీ తెలివితో జీవిస్తే, నీ జ్ఞానంతో జీవిస్తే అది నీకు మంచిది కాదు. దేవుని కృపకు దూరం అవుతావు నువ్వు. మెఫీబోషతు దావీదు దగ్గరికి వచ్చి సాగిలపడ్డాడు. ఇవాళ రా, సిలువ ఎద్దకు రాయితేనే అన్న, ప్రభు ఎద్దకు రాయితేనే అన్న. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాల ధర సాగిలపడు. నిన్ను పిలుస్తున్నాడు దేనా అన్న. రాజు పిలుస్తున్నాడు. ప్రభు పిలుస్తున్నాడు. రక్షకుడు పిలుస్తున్నాడు నిన్ను. రా, ప్రభు ఎద్దకు రాయితేనే అన్న. ఆయన పాల ధర సాగిలపడు. నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం ప్రాణమే ఇచ్చాడే. నీ దర్శనమాగా ఇవ్వలేవా? నీకోసం రక్తం అంతా ఇచ్చాడే. నీకు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఆ 10వ వంతు నీకు చేతులు రావటం లేదా? నీకు ఈవేళ దేవుడు నీకు సమస్తం త్యాగం చేశాడే. నువ్వెందుకు వెనకని చేస్తున్నావు? నువ్వు నీ సంఘానికి ఇవ్వు, ఎవడికో పంపిస్తావు. నీ సంఘ కాపరికి ఇవ్వడానికి నీ చేతులు రావు. ఎవడికో ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? వద్ద తప్పదే. నీ సంఘం నీకు వచ్చేది, నీ సంఘంలో నీ సంఘ కాపరికి ఇవ్వు. నీకోసం ప్రాణపెట్టి పిలుస్తున్నాడు నిన్ను. కళ్ళు మూసుకుందాం అందరు కూడా. కళ్ళు మూసుకుందాం అందరు చేతులు పైకెత్తి. ఎక్కడ వరకడే కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి ప్రవచనకు అప్పగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రవచనకు అప్పగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. రండి, అందరూ కూడా ప్రభు సిలువ ఎద్దకు రండి. కన్నులు మూసుకోండి. మోకాళ్ళ మీదకి రండి. చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రమయ్యా. నోరిపుదాం. పెద్దవారు 2 చేతులు పైతే చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలయ్యా. నీకు స్తుతులు ఉన్నాయి. వందనాలయ్యా.
కళ్ళు మూసుకుంటున్నావా దేని భయపడుతున్నా పడ్డా దేని భయపడుతున్నా ప్రభువా నా భయం వెళ్ళని తీసే ప్రభువా. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను కాపాడుతున్నాను, నమ్ము నన్ను. నమ్మిక మాత్రం వచ్చి భయపడద్దు. ఈ లోకంలో నీకేమి సంభవించదు, నీకే అపాయం రాదు. నీ రెక్క చేసే రెక్క నిన్ను కాపాడుతున్నాడు బిడ్డ. ఆయన నీకు ఉపకారం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన ఇష్టం నీకు పరలోకం చేర్చే ఉపకారం చేయడానికి నీకు ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు ఇష్టపడుతున్నాడు. అందరూ ప్రార్థన చేస్తావా? ప్రభువా అయ్యా నన్ను అభిషేక్ చేతులు రెండు పైకి ప్రభు నన్ను అభిషేకించిన ఆయన. సంసోను అభిషేకం కోల్పోయాడు, పరిశుద్ధాత్మ దుఃఖపెట్టాడు సంసోను. అన్నయ్య సప్పేరాలు పరిశుద్ధాత్మ దుఃఖపెట్టారు. అన్నయ్య సప్పేరాలు నువ్వు పరిశుద్ధాత్మ దుఃఖపెడుతున్నావా? ఆత్మదేవుడు దుఃఖపెడుతున్నావా? ఉపకారాత్మ దుఃఖపెడుతున్నావా బిడ్డ? ఇదేనా ప్రభుత్వం చూస్తున్నావా? రా, ప్రభు పిలుస్తున్నాడు నిన్ను. చేతుల పైకి ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నన్ను అందరూ రెండు చేతుల పైకి తన కళ్ళు మూసుకోండి. రెండు చేతుల పైకి కళ్ళు మూసుకొని ప్రభు నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నీ ఆత్మ దుఃఖపెట్టాను, నీ ఆత్మ దుఃఖపెట్టాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు. నన్ను అడగండి. నీ పాపాలు ఒప్పుకుంటూ ప్రభుత్వం ప్రార్థన చేసుకో. నీ పాపాలు ఒప్పుకుంటూ ప్రభుత్వం ప్రార్థన చేసుకో. నేను పిలుస్తున్నాడు ప్రభు, పిలుస్తున్నాడు. నీ గాయాలు రేపాను ప్రభువా, నీ గాయాలు రేపాను ప్రభు, నన్ను క్షమించు అయ్యా, నా పాపాలు క్షమించు ప్రభు అని అడుగుదాం. పెద్దవారు అడుగుదాం. కళ్ళు మూసుకుందాం, చేతుల పైకెత్తి. ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దుఃఖపెట్టావు, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దుఃఖపెట్టావు బిడ్డ, ఎన్నిసార్లు దుఃఖపెట్టావు, ఎన్నిసార్లు సంసోను వలె ఎన్నిసార్లు దుఃఖపెట్టావు. ప్రభు కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు దినాన్న. త్వరగా రాబోతున్నాడు యేసు, త్వరగా రాబోతున్నాడు దినాన్ని బిడ్డ. వింటున్నావా? ప్రభుత్వాలకు అప్పగించుకో. అందరూ ప్రార్థన. మెఫీబోషెతు, నువ్వు సదాకాలం నా బల్ల ఎద్దు ఉంటావయ్యా, భోజనం చేస్తావని చెప్తున్నాడు దేవుడు. అవును, ఈవేళ యేసుతో పాటు పరలోకంలో కూర్చుండి పెట్టబోతున్నాడు. సదాకాలం ఆయనతో ఉండబోతున్నావు నాన్న, సదాకాలం ఉండబోతున్నావయ్యా. చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తావా? పాపాల ఊబిలో పడియున్నాను, నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. పాపాల ఊబిలో పడియున్నాను, నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, చేతుల పైకెత్తి యేసయ్యా, కళ్ళు మూసుకో. యేసయ్యా, అందరూ యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను ఆరాధించేదా యేసయ్యా. సదాకాలము నిన్నే నేను ఆరాధించేదా యేసయ్యా. చేతులు పైకెత్తి యేసయ్యా, 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 యేసయ్యా. నోరిపోవా, పాడుతున్నావా? యేసయ్యా, యేసయ్యా. అందరి కళ్ళు మూసుకోవాలి. నీ వాత్సల్యమును నాపై చూపించి, నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి, నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా. చేతులు పైకెత్తవా? చేతులు పైకెత్త. కళ్ళు మూసుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా?
పాత్ర పట్టుకుంటున్నావా? ప్రవచనకు అప్పగించుకుంటున్నావా? యేసయ్యా 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 యేసయ్యా, అందరూ యేసయ్యా యేసయ్యా కన్నీటితో యేసయ్యా యేసయ్యా యేసయ్యా, సదాకాలము నిన్నే నేను ఆరాధించేదా యేసయ్యా, సదాకాలము నిన్నే నేను ఆరాధించేదా యేసయ్యా. అందరూ చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని మెఫీబోషెతు భయపడొద్దు, కోల్పోయినవన్నీ తిరిగి మళ్ళా నేను నీకు ఇస్తాను. నీ ఆరోగ్యాన్ని ఇస్తాను, నీ ఆత్మశాంతిని నీకు ఇస్తాను, నీ ఆశీర్వాదం తిరిగి మళ్ళా నీకు ఇస్తాను. ఈ కుటుంబాల అద్భుతాలు మళ్ళా చేయబోతున్నాడు దేవుడు. ఇవన్నీ లోకపు ఆశీర్వాదం. అంతేకాదు, పరలోకంలో నిన్ను చేర్చి యేసుతో యుగయుగాలు ఉండే గొప్ప ఆశీర్వాదం ఉపకారం దేవుడు చేయబోతున్నాడు. సదాకాలం యేసుతో ఉండబోతున్నాడు. యేసే రాకడ త్వరగా రాబోతుంది. సిద్ధపడు సిద్ధపడు. ప్రవచనాలకు అప్పగించుకోండి. అందరూ కళ్ళు మూసుకొని యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మీ స్వరాన్ని వినిపించేందుకు వందనాలయ్యా. మీ సంకల్పం నెరవేర్చేందుకు వందనాలయ్యా. ప్రతి హృదయంలో మీ వాక్యం నూరంతలుగా ఫలించునుగాక తండ్రి. యేసునామములో ప్రతి వారిని దీవించినైనా మీకు వందనాలు తండ్రి. భయపడవద్దని భరోసా ఇస్తున్నావు, మీకు స్తోత్రం. నా మాటలు ఎంతమంది వింటున్నారో మీ బిడ్డలందరూ కూడా ప్రభు, మా సంఘాలు, మా సహవాస బిడ్డలు, సకల పరిశుద్ధులు ఈ బిడ్డలందరూ మీ రెక్కల చాట భద్రపరిచేందుకు వందనాలు తండ్రి. సురక్షితంగా కాపాడి నడిపిస్తున్నా మీకు వందనాలు. ఏ అపాయం రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ నాశనకరం తెగులు రాకుండా మమ్మల్ని కాపాడి మీరు భద్రపరిచి క్షేమంగా ఉంచేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ప్రభువా, నీ బిడ్డలు ఏంటి కోల్పోయారో అవన్నీ తిరిగిస్తున్నావు, మీకు వందనాలు ప్రభువా. ఎవరే కుటుంబంలో ఏం కోల్పోయారో ప్రభువా, ఉద్యోగం కోల్పోయారేమో తిరిగి అనుగ్రహించండి అయ్యా. ఆత్మశాంతి కోల్పోయారేమో తిరిగి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా నా ఆశీర్వాదం కోల్పోయారు తిరిగి అనుగ్రహించండి ఆయన. ఆరోగ్యం కోల్పోయారు తిరిగి అనుగ్రహించండి ఆయన. ఎంతమంది నీ బిడ్డల ప్రభు కన్నీటిలో ఉన్నారు, ప్రతి కన్నీరు వేసినప్పుడు తోడబడునుగా కేస్తున్నాము. అలా మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. అలాగే నా ప్రభు, మీ నిత్య రాజ్యంలో మీరు త్వరగా వస్తున్నారు. మరలా మిమ్మల్ని తీసుకుపోవడం మరలా వస్తానన్నావు. మీరు మరలా వస్తున్న సమయంలో ప్రభా మేమందరం సిద్ధపడిన వారమే ప్రభా. హనోకు వలె, ఏలియా వలె మార్చబడిన వారమే ప్రభా. మీ రాజ్యంలోనికి, మీరు అక్కడలో గొర్రెపల్లి వివాహోత్సవ సమయంలోకి ప్రభా స్థలంలోనికి మేమందరం మేఘాల మీద కొనుక్కోవడానికి, మహిమ మేఘం ఎక్కడానికి మనల్ని సిద్ధపరచండి, ఆస్వాదించండి. అట్లా ఆశీర్వాదం బిడ్డలందరికీ దయచేసి సమస్త మహిమాగంత మీరే పొందండి. మీ మాటలు నీ ప్రజలకు అందించాను. అందరికీ ఆశీర్వాదకరంగా చేసి మహిమ పొందండి. అందరిని దీవించండి, మీ చేతులకు అప్పగిస్తాడు. మా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తాం. మా ప్రభువును ప్రియరక్షకుడు, ప్రార్థన ఆలకించిన వాడు, త్వరలో రాబోతున్న సజీవుడు అనేసి క్రీస్తు ప్రభు యొక్క సర్వశక్తిగల నామములోనే మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో సమర్పించుకొని పొందుకొని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమయు, మన రక్షకుడు అనేసి క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనందరికీ తోడయండి. నా మాటలను బిడ్డలందరికీ తోడు సదాకాలము తోడయండి. మనందరినీ ఆయన రెక్కల కింద కాపాడి క్షేమంగా ఉంచి కుటుంబాలను ఆస్వాదించి ఆయన రాకడలో ఎత్తబడే బిడ్డల గుంపులు ఉండడానికి దేవుడు మనకు సహాయం చేసి సిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. ప్రియులరా, మంగళవారం
సాయంకాలం 7 గంటలకు మరలా మనం కలుద్దాం. మీ అందరికీ ప్రభు కృపతోడే నడిపించును గాక. త్వరగా మందిరాలు తెరబడాలని ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే జూన్ 1వ ఆదివారం మనమందరిలో కలవబోతున్నాం. అది మీకు ముందుగా అనౌన్స్ చేస్తాం. దాని కొరకు దేవుడు మార్గాలు సరళం చేయలాగున ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మనం కలుస్తాం. ప్రభు కృప మీకు తోడే నడిపించును గాక. జూన్ 1వ వారంలో మన మందిరంలో కూడుకొని ఆయన యేసయ్య శరీరం రక్తం త్రాగడానికి దేవుడు మనకు కృప చేసి నడిపించి తలుపులు తెరబడునుగా కేస్తున్నాములో. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. త్వరగా మనం దేవుని సన్నిధిలో మనం కలుసుకోబోతున్నాం. మీ అందరికీ వందనాలు. ప్రేస్ దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.